నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ నుంచి ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మన సందేహాలని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు నేను అడగబోయే టాపిక్ ఏంటంటే, సీజన్ చేంజ్ అవ్వగానే వెంటనే సీజనల్గా ఏదో ఒక జలుబు, దగ్గు, ఫీవర్స్ వ్యాధులనే వస్తూ ఉంటాయి సార్. అలా చూసుకుంటే ఎక్కువగా ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి వెంటనే తగ్గిపోతుంటాయి, ఒక్కొక్కసారి వైరల్ ఫీవర్స్గా మారుతుంది. ఏంటి సార్ అసలు రీజన్ ఏంటి? కేర్ ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు ప్రతి సీజన్ మారగానే, మరి ముఖ్యంగా వింటర్ ఈజ్ ద బెస్ట్ హెల్దీ సీజన్ అని చెప్పాలి. ఇప్పుడు పెద్దగా జబ్బులు రావు అసలు వాస్తవంగా. ఎందుకంటే కంపేర్ టు రెయినీ సీజన్, సమ్మర్ సీజన్ చూసినట్లయితే వింటర్లో జబ్బులు రావు, చాలా తక్కువ జబ్బులు వస్తాయి. వైరస్ లాంగ్ రన్లో ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా పెరగడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పెరుగుతుంది. ఇఫ్ నాట్ లేదు, మెడికేషన్ చేస్తూ కరెక్ట్ రెస్ట్రిక్షన్స్, పారామీటర్స్ పాటిస్తే ఆస్తమా పెరగదు వాళ్ళకి. అలాగే ఇంకా వేరే జబ్బులు ఏవి వచ్చే అవకాశం లేదు, చాలా తక్కువగా కాఫ్, కోల్డ్ అవి వస్తాయి. జ్వరాలు వస్తాయి కొంతమందికి, చలి జ్వరం, చలికాలం అనగానే చలి జ్వరం వస్తుందని చెప్పేవాళ్ళు మామూలుగా వాడుక భాషలో. చలి జ్వరం నథింగ్ బట్ మలేరియా, అది వస్తుంది. అలాగే వైరల్ ఫీవర్, వైరల్ అనగానే ఇప్పుడు పేరు పూర్తి చెప్పాలి, ఎందుకంటే వైరస్ అనగానే కోవిడ్ అనుకుంటారు అందరూ, అది కాదు. ఖచ్చితంగా ప్రేక్షకులు గమనించాలి. టైఫాయిడ్ వైరస్తోనే వస్తుంది, అలాగే డెంగ్యూ వైరస్తోనే వస్తుంది. డెంగ్యూ ఈజ్ సమ్ మస్కిటో బైట్, దోమకాటు. అలాగే చికెన్ గున్యా కూడా మస్కిటో బైట్. అది కాబట్టి ఈ ప్రాంతంలో అంటే వింటర్లో డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కొంతవరకు. ఎందుకంటే వెదర్ అంత పొల్యూట్ అయింది, ఎప్పుడు ఏ జబ్బు రావడానికిలో ఎలాంటి ఆశ్చర్యం లేదు, ఎప్పుడైనా రావచ్చు. ఇంతకుముందు సీజనల్గా చూస్తే చలి జ్వరం వచ్చింది, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకొని ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయేది. ఇప్పుడు అలా కాదు, ఒక 5-6 రోజుల తర్వాత అలాగే ఉండి మనిషిని ఇబ్బంది పెట్టి ఒక వారం రోజుల తర్వాత ఎప్పుడూ తగ్గి ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం చేయాలి సార్ మరి ఇవి రాకుండా ఉండాలంటే? జ్వరాలు రాకుండా ఉండాలి, జలుబు రాకుండా ఉండాలి అనుకున్నట్లయితే చలికాలం కనుక టోటల్గా అన్నీ క్లోజ్ చేస్తాం. ఏంటంటే డైరెక్ట్ విండ్, తప్పకుండా గాలి వెలుతురు మనం పడుకునే గదిలో కానీ నివసించే గదిలో కానీ ధారాళంగా వెలుతురు గాలి రావాలి, వచ్చేలాగా ఏర్పరచుకోవాలి. ఏం చేస్తాం, విండోస్ ఉంటాయి, అన్నీ క్లోజ్ చేసేస్తాం, ద్వారాలు ఉంటాయి, అయినప్పటికీ తలుపు పూర్తిగా వేసేసి ఇంట్లో కూర్చుంటాం. ఎంతసేపు లైట్ వెలుతురు లేకపోతే ఇంకేదో ఇలాంటివి, అంతే తప్ప న్యాచురల్ హెయిర్ కానీ న్యాచురల్గా వచ్చే వెలుతురు కానీ మనం ఇంట్లోకి ప్రసరించడం లేదు. వెలుతురు ప్రసరించడం వల్ల సో మెనీ బ్యాక్టీరియాస్, మస్కిట్స్, స్టెక్స్ ఇలాంటివన్నీ చనిపోతాయి వెలుతురు ఎక్కువ రావడం వల్ల. మాయిశ్చరైజ్, తడి ఉండదు, తడి ఆరిపోతుంది వెంట. దానివల్ల చాలా రకాల బ్యాక్టీరియాస్ కానీ ఇలాంటి ఉద్భవించడానికి అవకాశం ఉండదు. జాగ్రత్తలు ఏంటి అని చూస్తే, ద్వారాలు సపోజ్ డోర్స్ ఉన్నట్టయితే డోర్స్కి మస్కిటో మెషెస్ పెట్టడం, విండోస్కి విండో మెషెస్ పెట్టడం చేసినట్లయితే ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఎందుకంటే ఇక్కడ డెంగ్యూ వ్యాధి అనుకున్నాము, అది రావడానికి కారణం దోమ. అది కూడా డేలో పగటిపూట మాత్రమే ఈ డెంగ్యూకి సంబంధించినటువంటి దోమలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంటి చుట్టూ ప్రాంతంలో, ఇప్పుడు ఇంటి చుట్టూ ఏమి ఉండట్లేదు, అయినప్పటికీ ఇంటి చుట్టూ ప్రాంతంలో బయట నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి లోపల కూలర్స్లో కానీ ఇతరత్ర ఇంకేమైనా ఉంటే వాటిలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చెట్ల కుండీలు ఉంటే ఎప్పటికప్పుడు నీరు నిలవకుండా చెత్త తీసేస్తూ నీళ్లు వేయడం చాలా మంచిది. ఇంటీరియర్ డెకరేట్స్, ఇంటీరియర్ లోపల ప్లాంట్స్ పెట్టుకుంటారు, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు పోయాలి మంచిది, కాదు చెత్త ఎప్పటికప్పుడు తీసేయాలి, ఆకులు రాలితే తీసేయాలి, అలాంటివి ఉండకూడదు. అలా చేస్తే దోమలు రాకుండా ఉంటాయి. ఇంకా మనము పడుకునేటటువంటి పడకకి దోమ తెరలు అనేవాళ్ళం ఇంతకుముందు, మెష్, అది కాట్కి పెట్టుకొని పడుకున్నట్లయితే దోమలు రావు. ఇట్ ఈస్ చాలా ప్రొటెక్షన్ అన్నమాట, ఏ జబ్బులు రావు. దానికి కాను అది కాకుండా ఏ మస్కిటో కాయల్స్ కానీ మస్కిటో ఇన్హేలర్స్ కానీ
లిక్విడ్స్ కానీ పెట్టడం వల్ల కొంతవరకు ఎలర్జీ ఉంటుంది జనాలకి. ఆ మందు వాసన ఎక్కువ రాకుండా వాటి వల్ల ఎలర్జీ వల్ల అస్తమా జబ్బులు రావడం, కాఫ్ రావడం, జలుబు రావడం, స్కిన్ ర్యాషెస్ రావడం సంభవిస్తుంటాయి. ఆ స్మోక్ వల్ల కొన్ని కాలుస్తాం, పొగొస్తుంది, వాటి వల్ల ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లం, కాఫ్, జలుబు ఇలాంటివి వస్తాయి. కొంతమంది స్కిన్ ర్యాషెస్ వస్తాయి, కళ్ళు మంటలు లేస్తాయి. ఇవి రాకుండా కాపాడుకోవచ్చు. దోమతెర దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, ప్రొటెక్షన్ ఉంటుంది, ఎలాంటి దోమలు రావు లోపలికి. ఓకే, అయితే మనం దోమలు రాకుండా మనం ఇవన్నీ కేర్ అయితే తీసుకున్నాం సార్. దీనికి తగ్గట్టు మన బాడీలో కూడా రెసిస్టెన్సీ పవర్ అనేది ఉండాలి కదా, మరి దానికి ఎటువంటి టిప్స్? దానికి ఏంటంటే చలికాలం కనుక ఉదయం సాయంత్రం వేడి వేడి పాలు కానీ టీ సహజంగా తాగుతాం. టీలో కాస్త బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది, పెప్పర్ వేసుకోండి, శొంఠి పౌడర్ కాస్త వేసుకోండి, తాగేసేయండి. దానివల్ల ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ రాదు, జలుబు రాదు, దగ్గు రాదు. ఈ 3 వెళ్ళిపోతాయి, ఏ మందు లేకుండా వెళ్ళిపోతాయి, రావు అవి అసలు. అలా చేయడం వల్ల కొంతవరకు 2 రకాల జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే ఒంట్లో కూడా ఇన్ఫ్లమేషన్, విష పదార్థాలని శొంఠి తీసేస్తుంది. ఓకే, ఎస్, అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారి అలా తీసుకున్నా కూడా ఒంట్లో విషం లేకుండా తీసేస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో కూడా గార్లిక్, జింజర్ 2 పేస్ట్ వేసేస్తుంటాం. కారణం ఏంటి అంటే ఆహారంలో ఏదైనా విషవాయువులు, విష పదార్థాలు ఉంటే తీసేస్తుంది, ఒంట్లో ఉండే విష పదార్థాలని తీసేస్తుంది. దానివల్ల మనకి ఈ యాంటీ విక్టిమ్ బ్యాక్టీరియాస్ ఉద్భవించకుండా కాపాడుతుంది శరీరాన్ని. దానివల్ల జ్వరాలు రాకుండా కాపాడే అవకాశం కూడా ఉంది. అంటే యాంటీబాడీ ప్రొటెక్షన్ బాగుంటుంది కనుక దోమ కాటు వేయడానికి భయపడుతుంది, బయట దగ్గరికి రా. ఓకే, అయితే ఈ డెంగ్యూ, టైఫాయిడ్ విషయానికి వస్తే సార్, ఇవి రావడానికి ముందు, వచ్చిన తర్వాత, వన్స్ వచ్చి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాం సార్. అవన్నీ ఉండకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మంచి ఫుడ్, మంచి ఎనర్జెటిక్ ఫుడ్, రాకముందైనా మంచి ఆహారం తీసుకోవాలి. వచ్చాక కూడా ఎప్పుడైతే డెంగ్యూ ఎఫెక్ట్ అయింది అనుకుందాం, సపోజ్ డెంగ్యూ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? దోమకాటు. చికెన్ గున్యా కూడా దోమ కాటుతుంది. చికెన్ గున్యా అని ఎందుకు చెప్తున్నామంటే చికెన్ గున్యా వచ్చాక అది అలాగే ముదిరితే డెంగ్యూ వ్యాధికి మారే అవకాశం ఉంది. అక్కడ ట్రాన్స్మిటెడ్ టు డెంగ్యూకి మారే అవకాశం ఉంది, డైరెక్ట్ డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. 2 ఉన్నాయి. ఎస్, చికెన్ గున్యాలో అన్ని కీళ్ళ నొప్పులు కనపడతాయి. ఇక డెంగ్యూలో వచ్చి చర్మం కందిపోయినట్టయి, దద్దుర్లాగా తేలడం, జ్వరం కంటిన్యూటీగా ఉండడం, టెంపరేచర్ తగ్గపోవడం, ఇవి సంభవిస్తాయి డెంగ్యూ వ్యాధిలో. తర్వాత టైం అనేది ఏముండదు, పొద్దుస్తమానం ఉంటుంది. టెస్ట్ చేపిస్తే సెల్స్ తగ్గాయని చెప్తాం. ఏ జబ్బు రావాలన్నా మన యాంటీబాడీ ప్రొటెక్షన్ తగ్గితే, యాంటీబాడీ ఎవి ప్రొటెక్ట్ చేస్తాయి? బ్లడ్ సెల్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఎప్పుడైనా కూడా ఏదో ఒక బ్లడ్ సెల్ తగ్గితే ఫారిన్ బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది, శరీరం జబ్బుకు లోనవుతుంది, వ్యాధికి లోనవుతుంది. ఇక్కడ కూడా అదే, ఎంతసేపు మన ఈ ప్లేట్లెట్స్ తగ్గాయి, అవి తగ్గాయి, ఇవి తగ్గాయి అని చెప్తున్నాం. టెస్ట్ చేసి ఇప్పుడు డిఫైన్గా చెప్తున్నాం. ఎప్పటి నుండో కూడా శారీరక శక్తి తగ్గడం, అంటే బ్లడ్ సెల్ లెవెల్ తగ్గడం వల్ల వ్యాధి వస్తుంది. అది డెంగ్యూ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. బాడీ ఫెన్సింగ్ లెవెల్ పోయింది. కాంపౌండ్ వాళ్ళంతా బాగుండి ముందర పెద్ద పెద్ద తాళాలు, మంచి ఇనుప డోర్స్ ఉన్నాయి, వెనక ఎక్కడో చిన్న డోర్ ఉంటుంది, అక్కడి నుంచి దొంగోడు లోపలికి వస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే పరిస్థితి అన్నమాట. శరీరంలోకి ఫారిన్ బాడీ ఎంటర్ అవుతుంది. ఓకే, అందుకని మనం జాగ్రత్తగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి. అలా చేస్తే ఏ జబ్బు రాదు. ఒకవేళ ఇప్పటిలాగా వచ్చింది అనుకుంటే ఏం చేయాలి? వేడి నీరు తీసుకోవడం, వేడి పదార్థాలు ఎప్పుడు తీసుకోవడం, అయినా అలాగే తీసుకోవాలి. రాకుండా కూడా వేడి పదార్థాలు ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన ఆహారం తీసుకోవడం అన్యదా శ్రేయస్కరం. అలా నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకూడదు. అలాగే జ్వరం వచ్చింది అనగానే లైట్ డైట్ ఇవ్వండి, లిక్విడ్ డైట్ ఎక్కువ ఇవ్వండి అంటాం. పళ్ళ రసాలు ఇవ్వండి అంటాం. అవి తీసుకోవచ్చు. నమలగలిగిన వాళ్ళు పళ్ళు డైరెక్ట్ అలాగే ఇందులో ప్రధానంగా పాత్ర ఏంటంటే జ్వరం రాగానే కొబ్బరి బొండా నీళ్ళు తీసుకొచ్చి తాగుతూ ఉంటాం. ఇందాక ఎపిసోడ్లో చెప్పుకున్నాం కనుక కొబ్బరి నీళ్ళు దయచేసి జ్వరం వచ్చిన వాళ్ళు తాగకూడదు. ఎందుకంటే దానివల్ల ప్రమాదం ఉంది కాబట్టి వదిలేసేయాలి. లివింగ్ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకోండి. ఆహారం లిక్విడ్ డైట్ సాధారణంగా కొంచెంగా మెల్లమెల్లగా పెంచుతూ వెళ్తాం.
జ్వరం తగ్గాక కూడా మంచి హైజెనిక్ ఫుడ్, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహారం అప్పుడు తీసుకోవాలి. ఎక్కువ కూరలు, ఎక్కువ కూరగాయలు. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజిటేరియన్ జోలికి వెళ్ళకూడదు, నాన్ వెజిటేరియన్ ఇవ్వకూడదు. చారు, పప్పు ఇలాంటి రైస్ ఇవ్వాలి. జ్వరం తగ్గగానే చారన్నం ఇవ్వాలి. పూర్వం చారన్నంతో పథ్యం పెట్టండి అని చెప్పేవాళ్ళు. మొదటి 3-4 డేస్ ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు. జావా, సగ్గుబియ్యం జావా లేదా బార్లీ నీళ్ళు ఇలాంటివి ఇస్తారు. లిక్విడ్స్ గోధుమ నూకతో చేసిన జావా ఇలాంటివి ఇస్తారు. జ్వరం తగ్గుముఖం పట్టాక ఇప్పుడు పళ్ళు ఉన్నాయి కనుక పళ్ళ రసాలు ఇస్తూ వెళ్ళాలి. ఆఫ్టర్ దట్ జ్వరం తగ్గాక మంచి ఫుడ్ ఇవ్వాలి. భోజనం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. ఆహారం రైస్ ఒక పూట, చపాతి ఇలా రకరకాలు మనం ఏది తీసుకోవాలంటే అది తినగలిగిన స్టైల్లో తీసుకుంటూ వెళ్ళినట్లయితే శరీరం శక్తివంతంగా తయారవుతుంది, పునరుత్తేజం ఉద్భవిస్తుంది, బాగా పనిచేస్తుంది. ఇంకా జ్వరం వస్తే తగ్గడానికి ట్రీట్ ఇప్పుడు జనరల్గా అయితే హెవీ ఫీవర్స్ ఉంటాయి, దానికి సంబంధించిన అలర్జీస్ ఉంటుంటాయి కాబట్టి ఎవరైనా ఎక్కువగా అలోపతి సైడ్, ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పి అటువైపే వెళ్తుంటారు. మరి అదే విధంగా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుందా సార్ ఆయుర్వేదం సైడ్ వస్తే? ఆయుర్వేదంలో చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఒక అపోహ మాత్రం, ఇందాక ఒకవేళ యాసిడిటీ, కడుపులో మంటకి వాటికి మెడిసిన్ ఇస్తాం. ఒక టిప్ చెప్తాం, అసలు మెడిసిన్ కూడా అక్కర్లేదు, మరీ అవుతాయి. జస్ట్ బ్లాక్ పెప్పర్ ఉంటుంది. బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక అరకప్పు, పావు కప్పు మజ్జిగలో, చిలికిన మజ్జిగలో ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి తాగేస్తే గొంతులో నుండి జారక ముందే కడుపులో మంట తగ్గిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్ కూడా కాదు, సెకండ్స్. ఎంత హైలీ ఇంజెక్షన్ ఇచ్చినా కడుపులో మంట తగ్గదు. రిజల్ట్స్ ఉంటాయా అనేదానికి ఒక ఎగ్జాంపుల్, అంతే సింపుల్. ఇది ఇక్కడ తీసుకోకూడదు కానీ తెలియడానికి జనాలకి అపోహలు ఉంటాయి కనుక ఎస్డిటీ ఎగ్జాంపుల్ చెప్తే, కడుపులో మంట అవ్వచ్చు, కడుపు ఉబ్బరం అవ్వచ్చు. జనరల్ హోమ్ రెమెడీలో ఏంటంటే ఒక అరకప్ మజ్జిగ తీసేసుకొని, చిలికిన మజ్జిగ తీసుకొని ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాలు ఆ పౌడర్ వేసేసి తాగేసినట్లయితే విత్ ఇన్ మినిట్స్, సెకండ్స్లో కడుపులో మంట తగ్గిపోతుంది. అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. దానికి కానీ ఎన్ని గోళీలు మింగినా, ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా అవర్స్ టుగెదర్ తగ్గదు అసలు. ఇది అంత ఫాస్ట్గా తగ్గుతుంది. ఒక 2-3 డేస్లో పూర్తి తగ్గిపోయి మళ్ళీ రాదు అసలు. అదే ఎగ్జాంపుల్ జనరల్గా. అంటే ఇంత ఫాస్ట్గా ఉంటుంది ఆయుర్వేదం అని చెప్పడానికే చెప్పాను. అలాగే ఇక్కడ కూడా మనం డెంగ్యూ ఫీవర్ చూసినట్లయితే బెస్ట్ ఫార్ములేటెడ్ మెడిసిన్స్ తీసుకుంటాం. 10 రకాల హర్బ్స్ కలిపి తయారు చేస్తుంటాం. కొన్ని రకాల షీట్స్ చూడాలి, కొన్ని రకాల లీవ్స్, ఇలా రకరకాలుగా తీసేసుకొని మనం తయారు చేస్తాం కనుక చాలా బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డెంగ్యూ ఫీవర్ పైన చాలా బాగా పనిచేస్తుంది. ఎస్, దిస్ ఈజ్ ఇట్. డెంగ్యూ క్యాప్సూల్స్ అని చెప్పేసి తయారు చేసాము, ఓన్ రీసెర్చ్ ప్రోడక్ట్. ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర భోజనం తర్వాత వేసుకున్నట్లయితే డెంగ్యూ ఫీవర్ అధిగమించవచ్చు, పూర్తిగా కోలుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఫీవర్ తగ్గాక కూడా ఎలాంటి డిజబిలిటీస్, వీక్నెస్ కానీ అవన్నిటిని తగ్గించేస్తుంది. ఎస్, ఈ విధంగా మనం చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఈ చికిత్సా పద్ధతులు పాటించినట్లయితే పూర్తిగా డెంగ్యూ వ్యాధి నుండి బయటపడవచ్చు. ఓకే, నిజంగా చాలా మంచి నియమాలు తెలియజేశారు సార్. దాంతోపాటు టిప్స్ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం.